కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అట్టహాసంగా జరగనున్న మసూలా బీచ్ ఫెస్ట్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు స్పష్టం చేశారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వీవీఐపీలు వీఐపీలతో పాటు సెలబ్రిటీస్ కూడా వస్తున్నారని తెలిపారు. అలాగే బీచ్ ఫెస్ట్ వేడుకలను వీక్షించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు రానున్న నేపథ్యంలో బీచ్ ఫెస్ట్ కార్యక్రమం జరిగే ప్రాంతాలని తమ అధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. ఎలాంటి నేరాలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టామని చెప్తున్న కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావుతో మా విజయవాడ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క టోటల్ బందోబస్తుని డ్రోన్స్ ద్వారా అలాగే సీసీటీవీ కెమెరాస్ ద్వారా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పర్యవేక్షణ జరుగుతుంది. అలాగే వీవీఐపీస్ వచ్చినప్పుడు అట్లాగే సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే కూడా వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హెలికాప్టర్ రైడ్స్ కూడా మేము దానికి ప్రాపర్గా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ పీక్ అవర్స్ ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో కూడా ఎక్స్ట్రా సీటింగ్, అంతేకాకుండా డిజిటల్ వేలో ఎక్కడికక్కడ ఈ యొక్క స్క్రీన్స్ని ఏర్పాటు చేసి ఈ బందోబస్తుని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళేలాగా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. సార్, ఇప్పుడు దీనికి మెయిన్ ఏంటంటే విఐపీలు అట్లాగే సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. వాళ్ళు ప్రత్యేకించి అంటే వాళ్ళ బస్సుకు కానీ లేదనుకుంటే బందోబస్తు పరంగా ఏ విధమైన అందుకనే మెయిన్ సెలబ్రిటీస్ వచ్చేటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైతే స్టేజ్ ఉందో అక్కడ వరకు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేజ్ ప్రోగ్రాము అటెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచే వాళ్ళకి స్పెషల్ రూట్ని డెడికేటెడ్ రూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూట్ ద్వారా వాళ్ళు రిటర్న్ అవుతారు. సార్, ఇప్పుడు డ్రోన్స్ని ఎన్ని వినియోగిస్తున్నారు? మన దగ్గర ఒక 7 డ్రోన్స్ ఉన్నాయి. ఇంకొక 13 డ్రోన్స్ అంటే టోటల్ 20 డ్రోన్స్తో ఈ యొక్క బందోబస్తుని పర్యవేక్షణ చేస్తూ జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఈ 3 రోజుల్లో. అంటే ఈ దొంగతనాలు ముఖ్యంగా దొంగతనాలు ఎలాంటివి డకాయిటీస్ వీళ్ళ మీద ముందుగానే అదుపులో తీసుకుంటారో ఎట్లా? అంటే దీనికి బేసిక్గా ఏంటంటే వచ్చేటువంటి వాళ్ళు ఎలా అంటే వాళ్ళు మనకు తెలియదు కాబట్టి మా దగ్గర కొంత ఈ ఫొటోస్ ఉంటుంది. దానికోసం స్పాటర్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. స్పాటర్స్ని ఐడెంటిఫై చేసి పిక్ పాకెటర్స్ ఉంటారు. వాళ్ళని ఈ స్పాటర్సే గుర్తుపట్టగలుగుతారు. వాళ్ళని పెట్టి మేము పికప్ చేస్తాం. పబ్లిక్ ఈ ఈవెంట్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్? దిస్ ఈజ్ ఈవెంట్. ఎందుకంటే ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడంలో ఫన్ ఉంటుంది, ఒక యాక్టివిటీ, లైవ్ యాక్టివిటీ ఉంటుంది. సో ఆనందంగా చేసేటువంటి ఒక డ్యూటీ ఇది. 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్ట్కి సంబంధించి భారీ భద్రత అలాగే బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నామని కూడా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రాజీవ్స్కు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి శ్రీనివాస్, రాజీవ్స్, విజయవాడ.